కాకినాడ ఎస్సీజెడ్లో బీసీలు ఎస్సీలకు సంబంధించిన రైతులు నష్టపోయారంటూ యనమల రామకృష్ణుడు రాసిన లేఖ ఒక హాస్యాస్పదంగా పేర్కొన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో దాడిశెట్టి రాజా ఉన్నారు. సార్, యనమల రామకృష్ణుడు రాసిన లేఖ వెనుక ఆంతర్యం ఏంటంటారో? ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఆయనకి ఎప్పుడు కూడా బీసీలు ఎస్సీలు కూడా గుర్తు రాలేదని చెప్పి కూడా మీరు ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అది యనమల రామకృష్ణుడు అన్న వ్యక్తి లేఖ రాయడం అన్నది అతని పర్సనల్ ఎజెండాలో భాగం. కాకపోతే ఈ కాకినాడ సెజ్ని రాజకీయంగా ఉపయోగించుకుందామని అతను చూస్తున్నాడు. ఒకటైతే నేను చెప్పగలను, కాకినాడ సెజ్ మొట్టమొదటి అంకురార్పణ జరిగింది 2002-03లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత కేవీ రావు వచ్చి ఇక్కడ భూములు 3 లక్షల రూపాయలకి, ఎకరం 3 లక్షల రూపాయలకి సుమారు 12,000 ఎకరాల భూములు ఎక్విజేషన్ చేయడం జరిగింది. కాకపోతే ఆ టైంలో యనమల రామకృష్ణుడు మొట్టమొదటే తన భూములు ఇచ్చేసి కేవీ రావుకి, తర్వాత ప్రతి రైతుని కూడా 3 లక్షలకి ఇచ్చేలాగా మోటివేట్ చేసి ఆ అమాయక రైతులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు యనమల రామకృష్ణుడు. 2002లో గుర్తులేదు, ఆయన అధికారంలో ఉండగా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా గుర్తులేదు, స్పీకర్గా ఉండగా గుర్తులేదు. పోనీ 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 2014లో అధికారంలోకి వచ్చి ఈరోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళ భూములు అంటున్నాడు. 2014లో క్యాబినెట్ తీర్మానం చేస్తే ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా క్యాబినెట్లో కూర్చొని ఆ తీర్మానానికి మద్దతు పలికిన యనమల రామకృష్ణుడికి ఆ రోజు నా బీసీలు, నా ఎస్సీలు గుర్తులేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కానీ ఒకటి నేనైతే స్వాగతిస్తున్నాను. సరే, ఈ 22 సంవత్సరాల బట్టి మీకు బీసీలు కానీ ఎస్సీలు కానీ బలహీన వర్గాలు కానీ గుర్తు రాలేదు. సరే, ఇప్పుడైనా గుర్తొచ్చారు, మంచిదే. ఇప్పుడు గుర్తొచ్చారు కాబట్టి మేము కూడా మీకు మద్దతు ఇస్తాం. సెజ్ రైతుల తరపున పోరాడదాం. ముందుగా కేవీ రావు చౌదరి గురించి మీరు లేఖలో ప్రస్తావించారు, మీరే ప్రస్తావించారు. కేవీ రావు చౌదరి అనే వ్యక్తి ఎకరం 3 లక్షల చొప్పున అమాయక రైతుల దగ్గర భూమిని లాక్కుని వేలాది కోట్లు సంపాదించారండి. ముందు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక ఎంక్వైరీ వేయించండి. కేవీ రావు చౌదరి ఏ రకంగా సంపాదించాడు, ఏ రకంగా ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఒక ఎంక్వైరీ వేయించి మీరు ముందుగా ఆ డబ్బు అతని దగ్గర వాపస్ తీసుకుని, అతని దగ్గర రిటర్న్ తీసుకుని ఈ పేద రైతులకి ఎకరానికి 40 లక్షల రూపాయలు చొప్పున పంచిపెడితే నాకైతే తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎకరం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే 4 కోట్లు ఉంది, కొన్ని ప్రాంతాల్లో అయితే 2 కోట్లు ఉంది, కొన్ని ప్రాంతాల్లో అయితే 1 కోటి రూపాయలు ఉంది. ఖచ్చితంగా కేవీ రావు చౌదరి దగ్గర రికవర్ చేసి ఈ పేద రైతులందరికీ కూడా ఎకరం 40 లక్షల రూపాయలు చొప్పున పంచిపెడదాం. దానికి పూర్తిగా మేము మద్దతు ఇస్తాం. మీతో పాటు మీ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నిన్న కూడా ఒక విషయం మీరు ప్రస్తావిస్తూ హెచ్ఆర్సీకి వెళ్దామని చెప్పి అంటున్నారు యనమల రామకృష్ణ. ఏ విషయంలో హెచ్ఆర్సీకి వెళ్తారు? ఎలాంటి అన్యాయం రైతులకు అక్కడ జరిగింది? అక్కడ ఏం జరిగిందంటే, కొన్ని కంపెనీలు కొంతమంది రైతులు 3 లక్షల కాంపన్సేషన్ తీసేసుకున్నారు. చాలామంది ఇష్టపడక తీసుకోవడం మానేశారు. చాలామంది రైతులు ఇష్టపడక కొన్ని 100 ఎకరాల రైతులు తీసుకోవడం మానేశారు. తీసుకొని రైతుల భూముల్లో కూడా కొన్ని కంపెనీలు చుట్టూ గోడ కట్టేసి రైతులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూముల్లోకి రానియకుండా చాలా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నాయి. ఆ విషయం మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం హెచ్ఆర్సీకి వెళ్దామని చెప్పేసి నా ఉద్దేశం. దానికి మద్దతు తెలియజేసి ఇద్దరు కలిసి హెచ్ఆర్సీకి వెళ్దాం. అదేవిధంగా ఒక్క ముఖ్యమంత్రి పరిపాలన చేసి ముఖ్యమంత్రి అన్నదానికి ముఖ్యమంత్రికి మంచి మనస్తత్వం ఉండాలి. జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా 2015-16 ఆ టైంలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన క్లియర్గా హామీ ఇచ్చారు, డబ్బులు తీసుకొని రైతుల భూములు మేము వెనక్కి ఇచ్చేస్తామని చెప్పేసి జగన్ గారు హామీ ఇచ్చారు. అలాగే 2080 ఎకరాలు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జగన్ గారు సెజ్జకి తీసుకున్న భూములు 2080 ఎకరాలు రైతులకి వెనక్కి తిరిగి ఇచ్చారు. అదే ఒక ఉదాహరణ కింద తీసుకుని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చే పరిస్థితి జగన్ గారు ఏ విధంగా చేశారో ఒకసారి మీరు వర్కౌట్ చేయండి, ఒకసారి స్టడీ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు, భారతదేశంలో మిగతా సెజ్జల కేసుల విషయంలో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. అంత మంచి మనసు ఒక ముఖ్యమంత్రికి ఉంటే బాగుంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా పెద్ద మనసు చేసుకుని కేవీ రావు చౌదరి దగ్గర ఈ డబ్బులు రికవరీ చేసి ఆ డబ్బుని పేద ప్రజలకి ఎకరానికి 40 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పండి, యనమల లేఖ ఖచ్చితంగా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే రాసిందంటారా?
ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల నుంచే. ఎందుకంటే రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత అధికారాన్ని అంత పవర్ని ఎంజాయ్ చేసింది ఈ 45 సంవత్సరాలు బట్టి యనమల రామకృష్ణుడు మాత్రమే. స్టేట్లో నెంబర్ 2గా ఉండి అధికారాన్ని ఎంజాయ్ చేశాడు. అతను వియ్యంకుడికి సీట్ ఇచ్చారు, వాళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చారు, అల్లుడికి సీట్ ఇచ్చారు, ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినా సరే పార్టీ మీద విశ్వాసం లేకుండా పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించాడంటే అతనికి ఏదో పదవి ఆశ ఉంది, ఆ పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆ పార్టీ మీద తిరుగుబాటు ప్రదర్శించాడని నా వ్యక్తిగత అభిప్రాయం సుమా. రైట్ సార్, ఆ మధ్య మీరు ఏదో భూములు కొన్నారు సుజల అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఈనాడు ఇటువంటి సంస్థలు ఒక కథనాన్ని కూడా రాశాయి. దానికి మీరు ఏం కౌంటర్ ఇస్తారు సార్? నేను 6 ఎకరాల భూమి కొనడం మాట వాస్తవమే. నేను 6 ఎకరాల భూమి కొన్నాను. దానికి అర్థం పర్థం లేని కథనం ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేసి ఇంకో న్యూస్ లేనట్టు మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా నాకు కేటాయించి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ఈనాడు పేపర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాష్ట్రం అంతా మంచి పబ్లిసిటీ ఇచ్చారు. నేనేం దాయట్లేదు. నేను భూములు కొనడం మాట వాస్తవమే. నేను రైతుల దగ్గర కొనుక్కున్నాను భూములు. రైతులు అమ్మారు, నేను కొనుక్కున్నాను. చాలా హెచ్ రేటుకి కొనుక్కున్నాను. నేను మార్కెట్ రేటు కన్నా చాలా హెచ్ రేటు కొనుక్కున్నాను. నేను 3 లక్షలకి లేకపోతే 10 లక్షలకి 20 లక్షలకి తీసుకోలేదు. చాలా హెచ్ రేటుకి నేను రైతుల దగ్గర భూములు కొనుక్కోండి. తప్పే ఉంది రైతుల దగ్గర భూమి కొనుక్కోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజధానిలో చంద్రబాబు నాయుడు 5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడానికి భూమి కొనుక్కున్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 15 ఎకరాల భూమి కొనుక్కున్నారా లేదా, 15-16 ఎకరాల భూమి కొనుక్కున్నారా లేదా రైతుల దగ్గర. వాళ్ళు కూడా రైతుల దగ్గర దోచుకున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నా గురించి ఆ విధంగా పేపర్లో ప్రచారం చేయడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని తెలియజేసుకున్నాను. రైట్, ఇది మనం చూస్తున్నాము. యనమల ఏదైతే లేఖ రాశారో ఖచ్చితంగా ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసమే లేఖను రాశారు. ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు చేసినటువంటి లేఖ పట్ల చంద్రబాబు నాయుడు స్పందించి కేవీ రావు చేసినటువంటి భూదోపిడి మీద విచారణ జరిపి ఆయన దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా ఎకరాకి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో 40 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి కూడా దాడిశెట్టి రాజా డిమాండ్ చేస్తున్నారు. ఇంక ముఖ్యంగా కాకినాడ సెజ్లో తాను 6 ఎకరాలకు కొన్నానని మార్కెట్ రేటు మీద హెచ్చించిన తర్వాత ఆ భూములు నేను కొనుగోలు చేశానని కూడా ఈనాడు రాసిన కథనంపై ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కస్పాండ్ రాజు, సాక్షి టీవీ, తున్నుండి.